ఈరోజు కన్యా రాశి గురించి చెప్తాను. ఈ కన్యా రాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంది? మామూలుగా మనకు ఎప్పుడైనా సరే నెల నెల గ్రహాల యొక్క మార్పు జరుగుతుంటుంది. రవి, కుజగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహ, పంచగ్రహ మార్పులు అనేది నెలకు అంటే 30 రోజులకు, 40 రోజులకు, 45 రోజులకు అలా మార్పు జరుగుతుంటుంది. ప్రస్తుతం కన్యా రాశికి రవి కన్యా రాశిలో సంచరించడం, కేతు కన్యా రాశిలో సంచరించడం, ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో రాహు, షష్టమ స్థానంలో శని, నవమంలో గురువు, పంచమ దృష్టితో గురు దృష్టి మీ రాశిపైన ఉంది. అంటే చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకు రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. కన్యా రాశి వారికి పరీక్షలు రాసే వాళ్లకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఒకటి, ఇక్కడ కన్యా రాశికి దోషం ఏమిటి అంటే, ఎక్కడ దోషం లభిస్తోందయ్యా కన్యా రాశికి అంటే వైవాహిక జీవితంలో సమస్యలు, అలాగే భార్యతో భర్తకు, భర్తతో భార్యకు గొడవలు విపరీతంగా ఉంటాయి. ఇదే ప్రధాన దోషం. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు, ధనాధిపతి. డబ్బు సమస్య కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. వ్యాపారంలో మార్పులు లభిస్తాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్లకు దశమంలో కుజుడు, దశమాధిపతి వ్యయము. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా స్థానచలనం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, విదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా బాగున్నాయి రాబోయే రోజుల్లో. కానీ ఇక్కడ సప్తమ రాహు వల్ల ఇక్కడ ఎక్కడ దోషం ఏర్పడుతుంది అంటే, ఖచ్చితంగా కన్యా రాశికి వైవాహిక సమస్య, భర్తతో భార్యకు, భార్యతో భర్తకు, లేదా ఇంట్లో చికాకులు, ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, ఇవన్నీ కూడా కన్యా రాశికి పూర్తిగా దోషాన్ని సూచిస్తున్నాయి. కావున ఈ కన్యా రాశి వారు కరెక్ట్గా ముహూర్తము 28వ తారీఖు, వచ్చే శనివారం 28వ తారీఖు నాడు, దగ్గరలో ఆశ్లేష నక్షత్రం ఆ రోజు పూర్తిగా ఉంది, ఏకాదశి, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 కేజీ బియ్యము దానం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కన్యా రాశి వారు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 కేజీ బియ్యము దానం చేసుకోవడం ద్వారా సంపూర్ణ గ్రహ దోషం తొలగిపోతుంది. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం.